గమనించండి, నిర్గమాకాండం 20 అధ్యాయంలో ఇక్కడ యేసయ్య 10 ఆజ్ఞల్లో ఇది ఆజ్ఞ. ఏంటిది చెప్పండి గట్టిగా. ఆజ్ఞ. 10 ఆజ్ఞలు, ఇది ఆజ్ఞ. ఆజ్ఞ అంటే నువ్వు తప్పకుండా చేయాల్సిందే. ఇది ఆజ్ఞ. ఇది ఆజ్ఞ. చూడండి, ఈ ఆజ్ఞలో ఒక మాట ఏమన్నారంటే నీవు దీర్ఘాయుష్వంతుడు అగునట్లు, నువ్వు మంచిగా ఉండడానికి, నువ్వు దీర్ఘాయుష్వంతుడు అన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అన్నారు. చాలా జాగ్రత్తగా విందాం. ఇక్కడ చూడండి, గమనించండి. నీవు గొప్పగా ఆరోగ్యంగా ఉన్నతమైన స్థానంలో నీకు మేలు కలిగినట్లుగా నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే ఒక మాట మొదట మనం చూసుకుంటూ వస్తే నువ్వు దేవుని గణపరచు అన్నారు. తర్వాత మనం చూస్తే తల్లిదండ్రులు గణపరచు, సన్మానించు అన్నారు. చూడండి, ఎప్పుడన్నా గమనించండి, ఏ బిడ్డలు దీవించబడతారో తెలుసా? ఎవరు ఆశీర్వదించబడతారో తెలుసా? దేవుణ్ణి ప్రేమించిన తర్వాత తల్లిదండ్రుల్ని గణపరిచే వాళ్ళు నిజంగా దీవించబడతారు. తల్లిదండ్రుల్ని సన్మానించే వారు నిజంగా ఆశీర్వదించబడతారు. చూడండి, చాలా మంది పిల్లలకి తల్లిదండ్రుల విలువ తెలియదు. చాలా మందికి ఈవెన్ తల్లిదండ్రుల విలువ అంటే వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు అనే మాటలు ఎంత భయంకరంగా ఉంటాయో పిల్లలు. ఇంకా కొంతమంది పిల్లలు అయితే తల్లిదండ్రులు కూడా కొడతా ఉంటారు. మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం ఎంత భయంకరంగా. తల్లిని తీసుకొచ్చి ఆ రోడ్డు మీద పడేసేసి అక్కడే రోడ్డు మీద కొట్టడం. చూడండి, మనం కొన్ని చోట్ల చూస్తాం, తీసుకొచ్చి ఆ సంతలో ఎక్కడో విడిచిపెట్టి అమ్మ అప్పుడే వస్తానని చెప్పేసి విడిచిపెట్టి వెళ్ళిపోవడం. చూడండి, మనం చూస్తే ఇలాంటివి ఈ సమాజం లేకపోతే ఈ జనరేషన్లో బాగా కనబడుతున్నాయి. ఒకప్పుడు తల్లిదండ్రులు విడిచిపెట్టడానికి ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు చూస్తుంటే సంతల్లో తల్లిదండ్రులు విడిచిపెట్టేసాడు, అమ్మను విడిచిపెట్టేసాడు, నాన్న విడిచిపెట్టేసాడు, లేకపోతే ఎక్కడో దగ్గర తీసుకెళ్ళమ్మా బస్ స్టాండ్లో కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని చెప్పేసి అమ్మను కూర్చోబెట్టి వదిలేసి వెళ్ళిపోవడం. చూడండి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవుడు తన సంఘానికి, తన బిడ్డలకి చాలా స్పష్టంగా, చాలా ఒక ఆజ్ఞాపూర్వకంగా చెప్తుంది ఏంటి తెలుసా? నీ తండ్రిని నీ తల్లిని నువ్వేం చేయాలి? సన్మానించాలి, గౌరవించాలి. తల్లిదండ్రుల్ని సన్మానించిన వాళ్ళు, తల్లిదండ్రుల్ని గౌరవించిన వాళ్ళు ఎప్పుడు ఆశీర్వదించబడతారు. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసయ్య ఎందుకని 10 ఆజ్ఞల్లో ఈ మాట పెడుతూ వచ్చారు దేవుడు. కారణం ఏంటంటే చూడండి, తల్లిదండ్రుల్ని దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు, నువ్వు సన్మానించాలి. ఏమంటే ఇప్పుడు మామూలుగా ఎవరన్నా ఒక దైవజనులు పెద్దవాళ్ళు, వయసు అనుభవం గల వాళ్ళు, లేదా వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళు మంచి పరిచయం చేస్తే వాళ్ళని స్పెషల్గా ఒక శాల్వా వేసి ఏం చేస్తారు? గట్టిగా సన్మానిస్తారు, సత్కరిస్తారు. వాళ్ళ చేతిలో ఒక బొకే ఇచ్చి సత్కరిస్తారు. అదొక స్పెషల్. శాల్వా వేసి సన్మానించారంటే ఆయన ఒక స్పెషల్ ఆ రోజు. అంతేనా? హలో, అంతేనా? బొకే ఇచ్చి, ఒక ఫ్లోర్ బొకే ఇచ్చి ఆయన సత్కరించారంటే ఆ రోజు ఆయన స్పెషల్. దేవుడు ఎందుకు సన్మానించు అనే పదం వాడంటే నీ తల్లిదండ్రులు నీకు స్పెషల్ వాళ్ళు. అందరిలాగా కాదు, అందరిలాంటి వాళ్ళు కాదు. నీ అన్న కంటే, నీ చెల్లి కంటే, నీ తమ్ముడు కంటే, నీ ఇంట్లో నీ బంధువుల కంటే, నీ రక్త సంబంధికుల కంటే నీ తల్లిదండ్రులు చాలా ఘనమైన వాళ్ళు. దేవునికి ఇచ్చిన గొప్ప కృప. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గమనించండి, దేవుడు ఎందుకు సన్మానించమంటున్నాడు? చాలా మంది సంఘాలకు వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు, కానీ ఫలాలు రావట్ల, ఆత్మీయ ఫలాలు రావట్ల. ఈరోజు ఒక్కొక్క ఆత్మీయ ఫలాన్ని నేను మీకు నేర్పించాలని ఆశపడుతున్నా. మీరు దాని ఇంటికి వెళ్ళాక చేయాలి. దాని ఇంటికి వెళ్ళాక ఏం చేయాలి? చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇక మీద వినడం వెళ్ళిపోవడం కాదు, దాన్ని ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి. ఇంట్లో మీరు వెళ్ళాక ఆ వాక్యాన్ని మీరు నెరవేర్చాలి. ఏం చేయాలి? నెరవేర్చాలి. చూడండి, ఇక్కడ గమనించండి, ఇక్కడ యేసయ్య, ఇక్కడ దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తాను. నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయి? సన్మానించు, సన్మానించు. నువ్వు స్పెషల్గా చూడు, నువ్వు వాళ్ళు ప్రత్యేకంగా చూడు, వాళ్ళ విషయమే ఆలోచించి. చాలా మంది ఏం చేస్తారంటే, 2-3 కొడుకులు ఉన్నారనుకోండి, నెలకు ఒకరిని పంచుకుంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? గట్టిగా పంచుకుంటారు. ఇగో పెద్దోడా, 1 నెల నువ్వు ఉంచుకో అమ్మ నాన్నని, లేకపోతే అమ్మే ఉందనుకోండి, అమ్మ నువ్వు ఉంచుకో, 2 నెలలు నేను తీసుకెళ్తా, 3వ నెలలు నేను తీసుకెళ్తా. నిజంగా ఈవెన్ క్రైస్తవులు కూడా చాలా మంది అయిపోయారు. ఇగో నువ్వు ఉంచుకో, నాన్న నువ్వు ఉంచుకో, అమ్మ నువ్వు ఉంచుకో, లేకపోతే వచ్చే నెల నేను తీసుకెళ్తాను, వచ్చే నెల నువ్వు ఉంచుకో. తల్లిదండ్రులు పంచుకోమన్నాడు దేవుడు. తల్లిదండ్రుల్ని ఒకవేళ ఆ తల్లిదండ్రులు కనుక నిజంగా హృదయంలో ఆ పంచుకునే టైంలో వాళ్ళు లోపల ఒక్కసారి వేదన పడ్డారనుకోండి,
ఒకవేళ ఆ మాట్లాడినప్పుడు పెద్దోడా నువ్వు ఫస్ట్ నెల జనవరిలో నువ్వు ఉంచుకోరా, నువ్వు ఉంచుకో, అమ్మ నాన్న ఉంచుకో, చూసుకో, 2వ నెల, అది ఆ పంచుకునే సిస్టము ఎప్పుడైతే ఆ తల్లిదండ్రుల ముందు జరిగిందో అనుకోండి, వాళ్ళు వింటున్నారు అనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా మనసులో, అదేంటి నా పిల్లలు నన్ను పంచుకుంటున్నారు. ముగ్గురిని ఎంత చిన్నప్పటి నుంచి ఎలా చూశాను, ఎలా వీళ్ళని గౌరవించాను, ఎలా చూశాను, ఎన్ని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా చదివాను, పెంచాను, పెద్ద చేశాను, చదివించాను, పెద్ద చేశాను. ఈరోజు నన్ను ఏం చేస్తారు వీళ్ళు, పంచుకుంటున్నారు వీళ్ళు. నేను ఒకటి చెప్తాను, ఇక్కడ కూర్చొని యవనస్తులకి సంఘానికి, తల్లిదండ్రుల్ని ఒకడు చూసుకొని కృప మీకు దొరికింది అనుకోండి, వదులుకోమాకండి, వదులుకోవద్దు. జీవితాంతం మీరు చూసుకొని కృప వచ్చిందా, అసలు వదులుకోమాకండి. జీవితాంతం ఆ కృప మీకే దొరికిందా, అసలు విడిచిపెట్టమాకండి. నేను మాట చెప్పనా, చివరి దశలో, తల్లిదండ్రుల చివరి దశలో ఎవరైతే వాళ్ళు గర్భరుస్తారో, ఎవరైతే వాళ్ళు చూస్తారో, ఎవరైతే వాళ్ళు మంచం మీద ఉంటే వాళ్ళు చూస్తారో, నేను మాట చెప్పనా, వాళ్ళ పిల్లలు కాదు, వాళ్ళ జనరేషన్స్ దీవించబడతాయి. గట్టిగా చెప్పబడి జనరేషన్స్ ప్లస్ అవుతాయి. ప్రతి దాంట్లో మనకు ఒక ఆశీర్వాదం ఉంది. అయితే తల్లిదండ్రులు చూసే విషయంలో కూడా, సన్మానించే విషయంలో కూడా, గణపరిచే విషయంలో కూడా ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం మనకు ఉంది. కొంతమంది అసలు చూడడానికి ఇష్టపడరు, కొంతమంది చూడడానికి, తల్లిదండ్రులు చూడడానికి అసలు ఇష్టపడరు. వాళ్ళు మంచంలో పడ్డారంటే అసలు ఇష్టం ఉండదు. అమ్మో పొద్దులేపు స్నానం చేయించాలి, వాళ్ళ వాష్రూమ్ తీసుకెళ్ళాలి, వాళ్ళ కడగాలి, తీసుకొని రావాలి, ఇవన్నీ నా వల్ల కాదు. చిన్నప్పుడు నువ్వు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నీ తల్లికి అడగలేదా, ఇక నేను శుభ్రపరచలేదా, అలాగే అసహించుకుందా నీ తల్లి నిన్ను, నీ తండ్రి అలా అసహించుకున్నాడా? మరి ఈ రోజు వాళ్ళు మంచాన్ని పడినప్పుడు నువ్వు చూడడానికి నువ్వు ఎందుకు అసహించుకున్నావు? ఒకసారి ఆలోచిద్దాం. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చాలా మందికి తల్లిదండ్రులు ఉన్నారు. మీరు అనుకోవచ్చు కొడుకే చూడాలి తల్లిదండ్రుల్ని, అసలు ఆ సిస్టమ్ తీసేసాడు మైండ్లో నుంచి. కొడుకే చూడాలి తల్లిదండ్రులు కాదు. ఒకవేళ ఆడపిల్లగా, ఒకవేళ నీకు కూడా అవకాశం వస్తే, తల్లిదండ్రులు చూసే కృప నీకు దొరికితే విడుచుకోమాక ఆ కృపని, నీ పిల్లలు దీవించబడతారు. చూడండి, దేవుడు తల్లిదండ్రులకి దేవుడి తర్వాత ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు, ఒక కృప ఇచ్చాడు, ఒక అవకాశం ఇచ్చాడు. నేను ఎప్పుడో మాట చెప్తుంటా, కొంతమంది తల్లిదండ్రులు అసలు ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే, ఆలోచిస్తే అసలు వాళ్ళ కోసం ఏమీ కష్టపడరు, వాళ్ళు అంతా మన కోసం కష్టపడ్డారు, అంతేనా? అది సరిగ్గా అన్నం తిని ఉంటారు, సరిగ్గా వస్త్రాలు వేసుకోలేదు, సరిగ్గా షాపింగ్లకు వెళ్ళి చేయలేదు. మీరు చూడండి, ఆలోచించండి, మీ తల్లిదండ్రుల గురించి ఒక్క 2 నిమిషాలు వెనక్కి ఆలోచించండి. వాళ్ళు ఏమన్నా ఈ లోక సంతోషాల కోసం, భోగాల కోసం వాళ్ళు తిరిగారంటే వాళ్ళు ఏమి చేయరా. వాళ్ళకి తెలిసింది ఒకటే, పొద్దున్న లేవడం, కష్టపడడం, వెట్టి చాకిరి చేయడం, పని చేయడం, పిల్లలు పెంచడం. చూడండి, ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే మన తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు మన గురించి. ఎందుకో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఇది బాగా నేర్పించమంటున్నాడు. దేవుడు తల్లిదండ్రులు లెక్క చేయడం చాలా మంది ఉన్నారు. లోకస్తులా బ్రతికేస్తున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. లోకస్తుల్లాగా తల్లిదండ్రులు ద్వేషించే పిల్లలు చాలా మంది ఉన్నారు. లోకస్తుల్లాగా తల్లిదండ్రుల్ని ఇదిగో నేను చూడమని మొహం మీద చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను మాట చెప్పనా, ఈరోజు నీకు కనుక ఆ కృప దొరికితే నువ్వు వదులుకుంటే, రేపు ఒకవేళ నువ్వు ముసలివాడైనప్పుడు, నువ్వు ముసలిదాని అయినప్పుడు, నేను చూసుకునేటప్పుడు నీ పిల్లలు కూడా ఇలాగంటే ఏం చేస్తావు? దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నీ తల్లి నీ తండ్రిని సన్మానించు. స్పెషల్గా చూడు సన్మానించు. చచ్చిపోయాక వాళ్ళ పేరున బట్టలు పంచడం, చచ్చిపోయాక వాళ్ళ పేరు మీద గిన్నెలు పంచడం, చచ్చిపోయాక వాళ్ళ పేరు మీద భోజనాలు పెట్టడం కాదండి గొప్పదనం. ఏదన్నా నువ్వు బ్రతికున్నప్పుడు చూస్తేనే నీకు ఆశీర్వాదం. కొంతమంది భలే ఎంత దారుణంగా ఉంటారంటే, చచ్చిపోయే ఊరంతా భోజనాలు పెడతారు వాళ్ళ నాన్న పేరు మీద, వాళ్ళ అమ్మ పేరు మీద, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద. సంవత్సరికాలు చేయడం, మళ్ళీ దాంట్లో మరి పెద్ద భోజనాలు ఎందుకు? నీ తల్లి బతుకున్నప్పుడు అన్నం పెట్టావా? నువ్వు సరిగ్గా 3 పూటల టైం అన్నం పెట్టావా? దగ్గర నుండి చూసుకున్నావా? చచ్చిపోయిన తర్వాత ఆ 7వ రోజు 11వ రోజు చేసి సంతోషపడిపోయి మళ్ళీ సంవత్సరం తర్వాత సంవత్సరికాలు చేయడం ఎందుకు ఉపయోగం ఉంది? ఊరంతా భోజనాలు పెడుతుంది, నీ తల్లిని నువ్వు సరిగ్గా చూడకుండా, నీ తండ్రిని నువ్వు సరిగ్గా చూసుకోకుండా, వాళ్ళకి ఎవరికో భోజనాలు పెట్టి నువ్వు సంబరపడ్డం ఏముంది దాంట్లో? ఒకసారి ఆలోచించండి.
అసలు దేవుడు మనకి నేర్పించిందండి, మనం చేయమందండి, మనం చేసేదేంటి? చాలా జాగ్రత్తగా గమనిద్దాం. దేవుడు వెళ్ళమన్న మార్గంలో మనం వెళ్తున్నామా? దేవుడు చెప్పిన నడుస్తున్నామా? దేవుడు మన కొరకు ఉంచిన ఆ కృపను మనం అనుభవిస్తున్నామా? దేవుడు మన కోసం ఉంచిన ఆ గొప్ప ఆశీర్వాదం దేంట్లో అయితే ఉందో దాన్ని వెతకుండా ఏదేదో వెతుక్కుంటూ తిరుగుతున్నామా? మనం ఏదేదో చేసుకుంటూ తిరిగేస్తున్నామా? కొంతమంది యవనస్తులు చూస్తే అసలు తల్లిదండ్రుల భయం ఇంత కూడా ఉండదు. అలాగే ఇంత కూడా తల్లిదండ్రుల భయం, వాళ్ళ మాట లెక్క చేయరు. అసలు గుర్తుపెట్టుకోండి, దేవుని మాట కానీ తల్లిదండ్రుల మాట వినని వాళ్ళ భవిష్యత్తు ఎప్పుడు బాగోదు. రాసి పెట్టుకోండి కావాలంటే, రాసి పెట్టుకోండి ఈరోజు కావాలంటే. దేవుని మాట పక్కన పెట్టేసిన వాళ్ళు, తల్లిదండ్రుల మాట పక్కన పెట్టేసిన వాళ్ళు జీవితంలో బాగుపడిన చరిత్ర ఎవరికి లేదు. నీకు కూడా ఉండదు. నీకు ఒక కృప దేవుడు. ఏమండి ఒకసారి ఆలోచించండి, తల్లిదండ్రులు లేని అనాది పిల్లలు ఎంతమంది ఉన్నారు భూలోకంలో? వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, అమ్మ ప్రేమ నాకు లేదండి, నాన్న ప్రేమ నాకు లేదని చెప్తారు. నీకు ఆ కృప ఇస్తే నువ్వు వాళ్ళ మాట తోసేసి వాళ్ళని అన్యాయంగా మాట్లాడతా, బూతులు తిడతా, కొడతా ఉంటే నువ్వు ఎలా దీవించబడతావు? వాక్యాన్ని టోటల్ విరోధంగా నువ్వు వెళ్ళిపోతుంటే నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? ఒకసారి గమనించి, ఎవరిస్తే పెద్దోళ్ళు అయిపోయారు, 30 సంవత్సరాలు వచ్చింది, వాళ్ళ చెయ్యి మంచి గట్టిగా రఫ్గా స్ట్రాంగ్గా ఉంటుంది. అమ్మా నాన్నకి 60 సంవత్సరాలు దాటిపోయి ఉంటాయి, ముసలి వాళ్ళు అయిపోయి ఉంటారు, మాంసం అంతా కరిగిపోయి ఉంటుంది, చర్మం అంతా ముడతలు పడిపోయి వాళ్ళ బలం లేకున్నప్పుడు నువ్వు కొట్టే దెబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళు కనుక ఆ దెబ్బ తట్టుకోలేక లోపల ఒక్కసారి దేవా ఈడు చూడయ్యా అన్నారు, అయిపోయింది అంతే, నీ జీవితం అయిపోయింది అంతే. తల్లిదండ్రుల ఏడుపు నీకు తగలకూడదు. నీ జ్ఞానం లేనప్పుడు నువ్వు వెళ్తున్న మార్గంలో వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు ఒకరు ఏడ్చి ప్రార్థన చేశారా, నువ్వే దేవునికి ఉంటుంది, దేవుడు సహాయం చేస్తాడు. కానీ నీకు వాక్యం తెలిసి, దేవుడు తెలిసి, సత్యం తెలిసి, దేవుడు చెప్పొద్దన్న పని చేస్తా, తల్లిదండ్రులు కొడతా, దూషిస్తా, ఆ బూతుల్లో ఏం అర్థాలు వస్తాయో అర్థం కనుక భయంకరమైన మాటలు నువ్వు మాట్లాడుతూ ఉంటే నువ్వు దీవించబడతావు అనుకోవడం అది వెరితనం. అది వెరితనం. తల్లిదండ్రులు పంచుకోవడం వెరితనం. తల్లిదండ్రుల్ని ఏదో తక్కువ చేసి మాట్లాడడం వెరితనం. కొంతమంది చూడండి, బంధువులు అందరూ కలిస్తే తల్లిదండ్రులు చాలా హీనంగా మాట్లాడుతూ ఉంటారు, తల్లిదండ్రులు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. తల్లిదండ్రుల మీద జోకులు వేయడం, నాన్న మీద జోకులు వేసి అందరూ నవ్వుతూ ఉంటారు. నీ నాన్న నువ్వు ఎగతాళి చేసి నవ్వుతుంటే, మీ అమ్మ నువ్వు ఎగతాళి చేస్తుంటే పక్కన నవ్వుతుంటే అది నీ సరదానా? అది సరదానా? ఊరోళ్ళందరూ నీ తల్లి విషయం నవ్వుతుంటే, ఎగతాళిగా నవ్వుతుంటే, మీ నాన్న గురించి నవ్వుతుంటే, నువ్వు వేసిన ఆ జోకులకి, సెటైర్లకి నీ తండ్రి అవమానపరచబడుతుంటే అది నీకు ఆశీర్వాదమా? సన్మానించడం అంటే ఏంటి? 10 మంది ముందు నీ తండ్రిని గౌరవించగలగాలి. 10 మంది ముందు నీ తల్లిని గౌరవించగలగాలి, గౌరవంగా నిలబెట్టగలగాలి. అప్పుడే దేవుని కృప నీ మీద ఉంటుంది, దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. చూడండి, గమనించండి, తల్లిదండ్రులకి విధేయత చూపించిన వాళ్ళు, తల్లిదండ్రులకు భయపడని వారి భవిష్యత్తు ఎప్పుడూ బాగోదు. మీరెంత ఉపవాసాలు ప్రార్థన చేయండి, మీరెంత కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేయండి. ఈరోజు పెద్దోళ్ళు అయిపోయారు, పిల్లలని అన్నారు, చక్కగా మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు, నెలకి 40, 50, 70 వేలు సంపాదిస్తున్నారు. కనీసం ఒక సంవత్సరానికి మీ అమ్మకు ఒక చీర పెట్టగలుగుతున్నావా? మీ నాన్నకు చిన్న బట్టలు కొని పెట్టగలుగుతున్నావా? అలాగేనండి, ఫంక్షన్ వస్తుంది వాళ్ళ ఫంక్షన్ వస్తే ఏంటి, ఏదో వస్తుంది, నువ్వేం చేస్తున్నావు కావాలి. అలాగేనండి, ఊళ్ళో డబ్బులు వస్తాయండి, పొలాల్లో డబ్బులు వస్తాయి, లేకపోతే ఫంక్షన్ వస్తుంది, గవర్నమెంట్ చాలా వస్తుంది, ఇప్పుడు ఇంత ముందులా లేదు, అసలు అవి వాడరు. అవన్నీ నీకెందుకు? నువ్వు సన్మానిస్తున్నావా? నువ్వు గౌరవిస్తున్నావా? పండగ వచ్చినప్పుడు, క్రిస్మస్ వచ్చినప్పుడు బట్టలు కొని పెట్టుకొచ్చినప్పుడు నువ్వు ఎలా ఇచ్చావు? హలో, ఏడ్చాడు కదా కొంతమంది తల పట్ల. పుట్టినరోజు రోజు బట్టలు కొని పెట్టకపోతే ఎలా బాగు చేసావు ఇంట్లో? మరి ఈరోజు సంపాదిస్తున్నావు కదా నువ్వు, ఈరోజు నీ చేతిలో సమృద్ధి వస్తుంది కదా, మరి వాళ్ళకి కనపరుస్తున్నావా? తల్లిదండ్రులని సన్మానిస్తున్నావా? ఈరోజు చాలా జాగ్రత్తగానండి వాక్యాన్ని. తల్లిదండ్రుని గౌరవించిన వాళ్ళు, వాళ్ళకి భయపడిన వాళ్ళు, వాళ్ళ మాట భయపడిన వాళ్ళు భవిష్యత్తు చాలా ఘోరంగా ఉంటుంది ఫ్యూచర్లో. నేనేం చెప్తుంది కదా, వాక్యం చెప్తుంది. ఎప్పుడన్నా చూడండి, తల్లిదండ్రులకి పెళ్ళయ్యాక కూడా విధేయత చూపిస్తే, అది జ్ఞానంగా విధేయత చూపిస్తే
ఆ భవిష్యత్తు ఎప్పుడు బాగుంటుంది. నాకు తెలిసి నేను చూసి నేర్చుకున్న దాంట్లో మా పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు చచ్చిపోయే వరకు, ఆయన ప్రభు సన్నిధి చేరే వరకు, ఆయన ప్రభు రాజ్యంలోకి వెళ్ళే వరకు కూడా చివరి వరకు వాళ్ళ నాన్నగారి మాట దాటింది లేదు. నేను చూసాను, చాలామందిని చూశాను, ఎంతోమంది సేవకులు నేను చూస్తూ వచ్చాను. వాళ్ళు ఎంతగా గణపరిచారో వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ సేవ అంతా దీవించబడింది. ఈరోజు ఎంతగా తల్లిదండ్రులు గణపరిచారో ఆ కుటుంబాలంతా దీవించబడి ఆ చివరి వరకు ఇది నా అవకాశం. ఒకవేళ పెద్దవాడు చూసినా చూడపోయినా, చిన్నవాడు చూసినా చూడపోయినా, నేను నా తల్లిని చూస్తా, నా తండ్రిని చూస్తానని ఎవరైతే బాధ్యత వహించారో వాళ్ళ పిల్లలందరూ ఈరోజు గొప్ప పొజిషన్స్లో ఉన్నారు, చాలా హై పొజిషన్స్లో ఉన్నారు. ఒకసారి ఇలాగ ఒక ఆయనకి 12 మంది పిల్లలు, ఎవరు వాళ్ళే నువ్వు చూడొచ్చుగా అంటుంటే వాళ్ళలో పెద్ద ఆయన అన్నాడంట, పెద్ద ఆయన అంటే మగ పిల్లల్లో పెద్ద ఆయన, మీరెవ్వరూ అన్నమాట, అసలు ఈ మాటే వద్దు మనకు మధ్యలో, నేను తీసుకెళ్తాను, నేను చూసుకుంటా, నా తల్లిదండ్రులు నేను చూసుకుంటా అన్నట్టు తీసుకొని వెళ్ళాడు. వాళ్ళకి స్పెషల్గా ఒక రూమ్ కట్టి ఇంట్లో పైన వాళ్ళకి అన్ని టైంకి వడ్డిస్తా, అన్ని టైంకి అన్నీ చేస్తా. దేవుడు చూశాడు ఆ అమ్మాయి ఆ ఇష్ట ప్రకారం చేయడం చూశాడు. కష్టముతో కాక ఇష్టముతో. కొంతమంది తల్లిదండ్రులని కష్టంగా చూస్తూ ఉంటారు. నేను అలా చూశాను చిన్నప్పటి నుంచి. నీ తల్లిదండ్రులు కష్టంగా పెంచారని నిన్నేమన్నా? ఆయన చాలా బాగా చూశాడు. ఒకవేళ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయిన భార్య భర్తలు ప్రత్యేకంగా వాళ్ళ ఇంట్లో ఇబ్బంది ఉన్న ఒక మనిషిని పెట్టి, అమ్మ ఆఫీస్ నుంచి వచ్చారు కొంచెం చూస్తామని ఒక జీతం ఇచ్చాముకి, ఎప్పుడు టైం టు టైం అన్ని మంచిగా పెట్టి చూశాను. నిజంగా చెప్తున్నా, వాళ్ళిద్దరు బిడ్డలు ఈరోజు కెనడా దేశంలో ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు చాలా స్పష్టంగా ఇదిగో తన సంఘానికి నేర్పిస్తున్న ఒక ఉపదేశం అంటే చెప్పనా, ఒక వాక్యం అంటే చెప్పనా, నీ తల్లిదండ్రులను నువ్వేం చేయాలి చెప్పండి గట్టిగా? సన్మానించాలి. చూడండి, బైబిల్లో మరొక వాక్యం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు చదువుదామా? పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కొత్త నిబంధనలో కూడా దేవుడు తన సంఘానికి నేర్పిస్తే, ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తా ఏమన్నాడంటే, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకి విధేయులై ఉండండి. మీ తల్లిదండ్రులకి ఎలా ఉండండి? పిల్లలారా మీ తల్లిదండ్రులకి మీరు విధేయత చూపించాలి. విధేయత అంటే వాళ్ళు ఏదైనా ఒక మంచి విషయాన్ని నీకు చెప్పినప్పుడు లోబడ్డమే విధేయత. ఏంటిది? గట్టిగా అరే నేను వెళ్ళలేకపోతున్నాను రా, షాప్కి వెళ్ళి తీసుకొని రా అంటే తేవాలి. ఒకవేళ మీ నాన్న వెళ్ళి మందు తెమ్మన్నాడు అనుకో, తేమాకండి, అయ్యొద్దు, దాంట్లో విధేయత చూపించద్దు. ఒకవేళ ఏదన్నా వెళ్ళలేని పరిస్థితి, నేను హాస్పిటల్ తీసుకెళ్ళరా అని మీ నాన్న మీ అమ్మ అడిగితే అది చెయ్యాలి, లోబడాలి. ఆ విధేయత నువ్వు చూపించినప్పుడే దేవుడు అన్నాడు, ఇది ధర్మం, ఇది దేవుడు పెట్టిన ధర్మం. ఇది మనం పాత నిబంధనలు చూసుకుంటూ వచ్చాం. మనం ఇప్పటివరకు నిర్గమాకాండం ఆజ్ఞలలో నుంచి ఇదిగో నీ తల్లిదండ్రులు సన్మానించమన్నాడు. ఇక్కడ కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తున్నాడు, ఇదిగో పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఏం చేయండి? విధేయత చూపించండి, లోబడండి. పిల్లలు మీ తల్లిదండ్రుల మాటకు ఏం చేయండి? గట్టిగా లోబడండి, విధేయత చూపించండి, లోబడండి. వాళ్ళు చెప్పిన మాట వినండి. భూ ప్రపంచం మీద దేవుడు తర్వాత నిన్ను మంచి మార్గం నడిపించేది, మంచి చెప్పేది ఎవరు? గట్టిగా తల్లిదండ్రులే. వాళ్ళలో కల్మషం, కపటం, అసూయలు ఉండవు. ఎక్కడో 100లో ఒక 10% ఉంటారేమో కానీ వాళ్ళ తల్లిదండ్రులు కొడుకునలాగా కూతురులాగా చూసేవాళ్ళు ఒకలాగా ఉంటారు. కానీ సాధారణంగా ఏ తల్లిదండ్రులు కూడా తన బిడ్డ అవమానపరచబడాలో, తన బిడ్డ నాశనం అయిపోవాలో, తన బిడ్డ చెడిపోవాలని ఏ తల్లిదండ్రులు కోరుకోడు. వాళ్ళు ఏది చెప్పినా మనకి ఏం చెప్తారు చెప్పండి? మంచిగా చెప్తారు. అందుకు ఇక్కడ పౌలు సంఘానికి రాస్తా, మీరు విధేయత చూపించండి మీ తల్లిదండ్రుల మాటకి. కిందకు వచ్చేసరికి ఒక మాట చదువుదాం. అక్కడ రాస్తారు చూడండి, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. తల్లిదండ్రులు సన్మానిస్తే ఏం జరుగుతుందంటే మేలు జరుగుతుంది. ఏం జరిగింది?
చెప్పండి 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 గట్టిగా. మేలు. మీ జీవితంలో మేలు జరగాలంటే, మంచి జరగాలంటే, దేవుని కార్యాలు మీరు రుచి చూడాలంటే, దేవుడి తర్వాత మీ తల్లిదండ్రులు మీరు ఏం చేయాలి? చెప్పండి చెప్పండి. సన్మానించాలి. సన్మానించాలి. కోవిడ్ తర్వాత మీరు చూడండి, ఎంతో మంది తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఉన్నారు. ఎంతో మంది తల్లి తండ్రి ఇద్దరు లేకుండా కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను సేవకుల్లో కూడా చూశాను. సేవకుల్లో కూడా తల్లిదండ్రులు చచ్చిపోతే పిల్లలు మిగిలిపోయారండి. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, వాళ్ళ అమ్మని కోల్పోయి వాళ్ళు ఎంత బాధపడతారు, నాన్నని కోల్పోయి ఎంత బాధపడుతున్నారు. ఈరోజు నీకు తల్లినో తండ్రినో దేవుడు నీకు ఇస్తే నువ్వు ఎంత గణపరచాలి వాళ్ళని, వాళ్ళ మాటకి ఎంత విధేయత చూపించాలి, వాళ్ళ మాటకి ఎంత లోబడాలి, వాళ్ళు ఎంత ప్రేమించాలి, వాళ్ళు ఎంత ఇష్టంగా చూసుకోవాలి. దేవుడు నా కృప నాకు ఇచ్చాడు అని ఎంత బాగా చూసుకోవాలి వాళ్ళని. ఈరోజు నువ్వు ఉద్యోగం చేసేస్తున్నావని, డబ్బులు సంపాదించేస్తున్నావని, సాయంకాలం అయ్యేసరికి లేకపోతే వారం వచ్చేసరికి 10,000 నువ్వు సంపాదిస్తున్నావు, నెలకు వచ్చేసరికి 40,000-50,000 సంపాదించేస్తున్నావు, నీకేం కొమ్ములు రాలా? నీ తల్లిదండ్రులు హీనంగా చూసి, వాళ్ళు తక్కువగా చూసి, నువ్వేం సంపాదించావు ఆ కాలంలో, చూడు మేము ఎంత సంపాదిస్తామో అనేటువంటి మాటలు నీకు అవసరం లేదు. ఏమన్నా మాట చాలా మంది ఈ మధ్య ఈ జనరేషన్ అలవాటు అయిపోయింది. ఏం సంపాదించాను మీరు ఆడాలి, మేము చూడండి. ఒకసారి ఆలోచిస్తే అప్పుడు రూపాయికి ఎంత వాల్యూ అండి? హలో అప్పుడు రూపాయి అంటే ఇంట్లో అయిపోయింది, భోజనాలనే అయిపోయి. ఇప్పుడు అవుతుందా చెప్పండి? ఒక గొట్టం రావట్లేదు ఇప్పుడు కొనుక్కుందామంటే. కొంతమంది పిల్లలకి కొంచెం సంపాదించి, కొంచెం చదువుకొని బాగా, నువ్వు ఆ చదువుకొని సంపాదిస్తున్నావన్నా దేవుడి కృపతో నీ తల్లిదండ్రులే. అవునా? చదివించింది ఎవరు చెప్పండి? తల్లిదండ్రులు వాళ్ళే చదివించారు. వాళ్ళు చదివించబట్టి నువ్వు ఈరోజు ఎంత సంపాదించగలుగుతున్నావు. వాళ్ళని పెట్టి పోషించబట్టే ఈరోజు ఆరోగ్యం సంపాదించగలుగుతున్నావు. ఈరోజు నువ్వు ఇంత మంచి డబ్బులు సంపాదిస్తున్నావు అంటే వాళ్ళని చూసుకునే విధానమే నీకు ఆరోగ్యము ఇచ్చి, చదివించి, లేకపోతే వాళ్ళు మంచి ఆరోగ్యం కావాల్సిన ఆహార పదార్థాలు పెట్టి కష్టపడి నేను పెంచి, కూలి పని చేసి పెంచి పెద్ద చేసి ఉన్నతమైన స్థానంలో పెడితే ఈరోజు తల్లిదండ్రులు చూడడానికి నీ టైం లేదు. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, ఇలాగా మన వేరే రాష్ట్రాల్లో కోయంబత్తూరు, బెంగళూరు, హైదరాబాద్ వచ్చేసిన వాళ్ళు ఉద్యోగంలో పడిపోయి బిజీ అయిపోయి అమ్మ నాన్నకు ఫోన్లు కూడా చేయరు. అమ్మ ఎలా ఉన్నావు? మీకు విషయం తెలుసా? రాత్రి అయ్యేలోపు ఒకళ్ళ అమ్మ బ్రతుకున్నా, నాన్న బ్రతుకులేదు, అమ్మ నాన్న ఇద్దరు బ్రతుకున్నా, వాళ్ళు ఖచ్చితంగా సాయంకాలం లోపు వాళ్ళ పిల్లలు ఒక్కసారి ఫోన్ చేస్తారని ఎదురు చూస్తారు. ఏంటండి తలకి ఓపెన్ కూడా అవ్వట్లా చూస్తారు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు ఇంకా ఫోన్ చేయలేదు, నా కొడుకేంటి ఫోన్ చేయలేదు, నా కూతురేంటి ఫోన్ చేయలేదు, పాపం దూరంలో ఉంది, ఎలా ఉందో, తినిందో తినలేదో. నువ్వు ఆలోచిస్తున్నావా మీ అమ్మ తినలేదా అని? ఆలోచిస్తావు. ఒకసారి ఆలోచించి అసలు ఈరోజు మా అమ్మ తినుంటుందా, ఊర్లో తినుంటుందా, మా నాన్న తినుంటాడో, ఆరోగ్యం ఎలా ఉంది? వాళ్ళు ఆలోచిస్తున్నారు, నువ్వు ఆలోచిస్తున్నావా? చర్చికి వచ్చి వాక్యం వినివి ఏదో నేను రోజు దీవించబడాలని, దేవుడిని దీవించిన రాక అనగానే ఆమె గట్టి కలిసి అసలు నీ తల్లిదండ్రులు పట్టించుకోకుండా నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? దేవుడు ఎలా దీవిస్తాడు నిన్ను? నీ తల్లిదండ్రులు అసలు నువ్వు ఆలోచనే చేయడం, సన్మానించడం తర్వాత, గౌరవించడం తర్వాత, వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ బాగోగులు కూడా నువ్వు కనుక్కోకుండా, వాళ్ళు ఎంత తిన్నారో తినలేదని ఆలోచన లేకుండా దేవుడి యొక్క మేలుని నువ్వు ఎలా పొందుకుంటావు? చాలా జాగ్రత్తగానండి. ఒకవేళ మీకు ఈ వాళ్ళ చివరి దినాల్లో తల్లిదండ్రులు చూసే కృప మీకు దొరుకుతాయి, కొడుకుగా మీకు దొరుకుతాయి, ఒక కూతురుగా మీకు దొరుకుతాయి, చక్కగా పెంచు, చక్కగా ఉంచేసుకోండి. వాళ్ళు మంచాన పడినా కానీ వదలమాకండి. కొంచెం పెద్దోళ్ళు అయ్యే తర్వాత వాళ్ళకి చేదస్తాం అంటారు. ఏంటిది? వచ్చేస్తారు. ఒక 55-60 సంవత్సరాలు దాటితే మాట్లాడిందే మాట్లాడుతుంటారు. ఏంటిది? మీరు ఒకటి గమనించండి, చిన్నప్పుడు మీకు మంచి మాటలు వచ్చారు, మీరు ఏమేమి చేశారో అవన్నీ పెద్ద అయ్యాక 60 తర్వాత మళ్ళీ చేస్తారు మీరు. అవునా కదా? హలో మాట్లాడింది ఏ మాట్లాడతారు, సనిగింది సనుగుతారు, అటు వాళ్ళు వెళ్తూ ఉంటారు, పడేవాళ్ళు పడుతూ ఉంటారు, లెగిస్తూ ఉంటారు. చిన్నప్పుడు సేమ్ పెద్దవాళ్ళు కూడా ఒక వయసు వచ్చేసాక వాళ్ళ మైండ్ ఏమైపోతుంది తెలుసా? స్ట్రెంగ్త్ తగ్గిపోద్దాలి, ఆలోచించే విధానం అంత ఉండదు. యవన కాలంలో ఆలోచించినంత జ్ఞానం, ఆ శక్తి, ఆ బలం, ఆరోగ్యం పెద్ద అయ్యే వాళ్ళకి దానివల్ల విసిగ్గు అక్కర్వాల్సిన అవసరం ఏం లేదు. అర్థం చేసుకుంటే చాలు.
బాగా విసిగించేస్తుందండి మా అమ్మ, మా నాన్న విసిగించేస్తున్నాడండి బాగా. చిన్నప్పుడు నువ్వు విసిగించలేదా? మా నాన్న మంచంలోనే మోషన్కి వెళ్ళిపోతున్నాడండి, మా అమ్మ మంచంలోనే యూరిన్ పోసేస్తుందండి. అవును కరెక్టే, మా చిన్నప్పుడు నువ్వు మంచంలో పోసావుగా, అప్పుడు అలాగే విసుకున్నారా నేను? అప్పుడు అలాగే నిన్ను తీసేసి తీసి పక్కన పెట్టేసి చెత్త కుప్పలో పడేశారని తీసుకెళ్ళి, అలాగే కదా నిన్ను క్లీన్ చేసి శుభ్రపరిచి మళ్ళీ నూతన వస్త్రాలు వేసి మళ్ళీ ఆ బట్టలన్నీ కడిగి నిన్ను పెద్దవాడిగా చేసి నిన్ను పెద్దదానిగా చేస్తే ఈరోజు వాళ్ళంటే నీ గౌరవం లేకపోతే నువ్వు ఎలా దీవించబడతావు, ఎలా ఆశీర్వదించబడతావు? దేవుడి సహాయం నీకు ఎలా కలుగుతుంది? మేలు దేవుడు నీకు ఎలా చేస్తాడు? నీకు మేలు కలగాలంటే నువ్వేం చేయాలి తెలుసా? డబ్బులు సంపాదిస్తే మేలు కలగదండి. చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు వల్ల సమస్తం వచ్చేస్తుంది, ఆశీర్వాదం అనుకుంటారు. ఏమో చెప్పరా, నువ్వు ఆత్మీయ ఎదుగుతూ ఉంటావు చూసావా, దాంట్లో ఒక ఆశీర్వాదం ఉంటుంది. స్వార్థ ప్రకటిస్తావు చూసావు వెళ్ళి, దాంట్లో ఒక ఆశీర్వాదం ఉంటుంది. నీ తల్లిదండ్రులు సన్మానిస్తావు చూసావా, దాంట్లో ఒక ఆశీర్వాదం ఉంటుంది. అంత డబ్బులో లేదు. నువ్వు డబ్బు కోసం వెళ్తుంటే అది రెక్కలు కట్టి గట్టిగా పైకి ఎగిరిపోతున్న సామెతలో రాసింది. కానీ నీ తల్లిదండ్రులు ఎంత గణపరుస్తావో, ఎంత సన్మానిస్తావో అంత గొప్ప ఆశీర్వాదం నీ మీద నీ పిల్లల మీద ఉంటుంది. అందుకంటే నీకు మేలు కలిగినట్లుగా ఏం చేయాలంట? నీ తండ్రిని తల్లిని, 3వ వాక్యం చదువుతాం. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు. ఒక్క నిమిషం చాలు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. అక్కడ మనం 10 ఆజ్ఞల్లో మధ్యలో చూసాము. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం చెప్పాడు తెలుసా? ఏమంటున్నాడు? చదవండి ఒకసారి ఆ మాట మళ్ళీ. ఇదిగో అది నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని సన్మానించు. వాక్యం మంచిదా? రైట్, అక్కడ చూద్దాం ఒకసారి. అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు, ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. ఏ స్థానం ఇచ్చేసాడు దేవుడు? ఇక్కడ మొదటి స్థానం ఇచ్చేసాడు. చూడండి, గమనించండి, ఎందుకు దేవుడు అంత ప్రథమ స్థానం ఇచ్చాడు తల్లిదండ్రులు చూసుకునే విషయంలో. ఒక నిజంగా నీ తల్లిని తప్పుద్రోవలో నడిపిస్తుందా? వినమాకు మాట, తప్పేం లేదు. అది అరే వెళ్ళి మందు తీసుకురారా, సారా తీసుకురారా, తాగాలరా, కైనీళ్ళు తీసుకురారంటే నాన్న నువ్వు ఇది మాత్రం నాటకం మాకు నేను చేయి, నువ్వేదన్నా అడుగు, తింటావా పెడతా, లేకపోతే నీకేదైనా సహాయం చేయాలో చేస్తా, నువ్వు ఎక్కడికి నెలలా చెప్పు తీసుకెళ్తా, కానీ నా చేత్తో ఈ పాపపు పని మాత్రం. కొన్ని విషయాల్లో మనం కూడా ఇది తప్పు నాన్న ఇది చేయను అన్న విషయంలో మనం ఏం చేయాలి? చేయనని చెప్పాలి, తప్పులేదు. కానీ నువ్వు చేసే విషయంలో, నువ్వు చేయగలిగిన విషయంలో, నువ్వు చూసుకునే విషయంలో, నువ్వు పెట్టే విషయంలో, నువ్వు పోషించే విషయంలో నువ్వు చేయగలిగింది కనుక నువ్వు చేయకపోతే దేవుడు అంటున్నాడు, ఇంత ప్రథమ స్థానం ఇస్తే నువ్వు పట్టించుకోవట్ల చోట్ల నిన్ను రేపు దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. చాలా సంవత్సరాల కింద ఒక మాట, ఒక ఉదాహరణ చెప్పింది గుర్తు. ఒకసారి ఒక పెద్ద ఇల్లు ఒక నాన్న కట్టాడంట, చాలా పెద్ద ఇల్లు, చాలా పెద్ద ఇల్లు కట్టాడంట వాళ్ళ నాన్న. కడితే అంత బాగా కట్టాడు, అంతా అయిపోయింది. గేట్ దగ్గర ఒక చిన్న రూమ్ కట్టాడంట. కట్టి ఆ ఇల్లు అంతా ఓపెనింగ్ అయిపోయింది, నానంతా చక్కగా ఉన్నాడు, అంతా బాగున్నారు. అక్కడ వాచ్మెన్ కోసం కట్టారు, వాచ్మెన్ ఉన్నాడు, బాగా చూసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత కొడుకు పెద్దోడాడు, బాగా సంపాదిస్తున్నాడు. సడన్గా వాచ్మెన్ పంపించేశాడు. పంపించేసి ఈయన నాన్న తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడట. ఇది జరిగింది, మన ఆంధ్రలో జరిగిన విషయం చెప్తున్నాను. తీసుకెళ్ళి వాచ్మెన్ రూమ్లో పెట్టేశాడు నాన్ని. ప్లేట్ పంపిస్తున్నాడు, గ్లాస్ వాటర్ పంపిస్తున్నాడు, అన్ని పంపిస్తున్నాడు. అలా జరుగుతుంది. ఈయనకి పిల్లలు పుట్టారు, పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. చూస్తున్నారు. ఒక సడన్గా ప్లేట్ గ్లాస్ కనబడలేదట. అడిగాడు, కొడుకు అడిగాడు, ఎక్కడ నాన్న ప్లేట్ ఎక్కడ పెట్టారు, ఎవరు పెట్టారు అని అడుగుతున్నాడు. ఎవరు చెప్పట్లా. లాస్ట్కి ఎక్కడో ఒక మూల ఆ పెట్టేస్తుంటే ఎవరు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు అనగానే ఆ చిన్న బాబు అన్నట్టు, నాన్న నేను తీసుకొచ్చి పెట్టాను అన్నట్ట. ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి పెట్టావు అంటే ఆ చిన్న పిల్లడు అంట, రేపు పెద్దోడు అయ్యాక నీకు మళ్ళీ ఉంచాలి కదా నా ప్లేట్ గ్లాస్ అన్నట్టు. ఒకసారి గమనిద్దాం. ఒకసారి నువ్వు ఏదైతే విత్తుతున్నావో నీ తల్లిదండ్రుల విషయంలో రేపు అదే కోస్తావు. నీ తల్లిదండ్రుల విషయంలో ఏదైతే నువ్వు విత్తుతున్నావో నువ్వు అదే కోస్తావు. ఒకవేళ మంచి విత్తావా, మేలు విత్తావా, గొప్పవి విత్తావా, గొప్ప కార్యాలు విత్తావా, వాళ్ళు ప్రేమించావా, సన్మానించావా, గౌరవించావా, వాళ్ళు విసుక్కోకుండా చూసుకున్నావా, ఖచ్చితంగా రేపు ఆ గొప్ప కృపను అనుభవిస్తావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరన్నా మీ నాన్నను చూసుకునే అవకాశం నీకు వస్తే వదులుకున్నావు ఎవరన్నా?
అసలు అవకాశం దొరికిందే గొప్ప కృప. మా అన్నకండి ₹1,00,000 సంపాదిస్తాను, వాడు చూడొచ్చుగా మా అమ్మ నాన్నే. నాకెంత వస్తుందండి సాలరీ? 20,000 30,000 వస్తుందండి. మా అన్నకి 1,00,000 2,00,000 కూడా జీతం వస్తుంది, వాడు చూడొచ్చుగా. నేను మాట చెప్పరా, నీకు 20,000 జీతం వచ్చిన 30,000 జీతం వచ్చిన, ఒకవేళ అమ్మ నాన్న చూసుకునే కృప నీకు దొరికిందా, ఆ 20,000 30,000లోనే చూసుకోను. రేపు ఖచ్చితంగా నీ పిల్లలు దేవుడు ఉన్నతమైన స్థానంలో పెడతాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చూడండి, గమనించండి, కింద ఇంకో మాట రాస్తాడు 4వ వాక్యంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి. ఇక్కడ ఇప్పటివరకు మన పిల్లల గురించి మనం విన్నాం చాలాసేపు నుంచి, సుమారు 40 నిమిషాల పై నుంచి జాగ్రత్తగా విన్నాం. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా దేవుడు చెప్తున్నాడు. కొన్నిసార్లు పిల్లలు చక్కగా ఉంటారు, ఆత్మీయంగా పెరుగుతూ ఉంటారు, చక్కగా దేవుళ్ళు ఎదుగుతుంటారు. కానీ తల్లిదండ్రులు చేసే కొన్ని పనులు, తల్లిదండ్రులు చేసే కొన్ని మాట్లాడే మాటలు, వీటి వల్ల పిల్లలు కూడా ఏమొస్తుందంట, చెప్పండి గట్టిగా, కోపం రేపుతారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళు కొన్నిసార్లు మంచిగానే ఉంటారు, మంచి ఆలోచనతో వెళ్తుంటారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఏం చేస్తారంటే కోపాన్ని రేపుతారు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు ఎవరన్నా వచ్చి, నానా నువ్వు తాగమాక నానా అన్నారు, నీకు మంచిగా చెప్పింది నీ పిల్లలు అంగీకరించేసిగా, నానా సిగరెట్ తాగుతున్నావు తాగమాక నానా అన్నారు, అంగీకరించేసిగా తండ్రిగా. నానా ఇగో నువ్వు తప్పు చేస్తున్నావు నానా, నువ్వు ఇది చేయమాక అన్నారు. నీ పిల్లలు తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలా, పిల్లల తల్లిదండ్రులు చెప్పాలా? గట్టిగా గట్టిగా తల్లిదండ్రులు పిల్లలు చెప్పాలి. కానీ నీ పిల్లలు ఆత్మీయంగా బలపరచబడి మంచిగా ఉండి ఇదిగో ఈ పని చేయమాక నానంటే నువ్వు కూడా వినాలిగా. వింటే రేపు నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, నీ పిల్లలు గొప్పగా దేవుడు హెచ్చిస్తాడు. నేను ఎప్పుడు ప్రతి ఇంట్లో పిల్లలదే తప్పు ఉంటుంది అని అనుకోను. నేను ఎప్పుడు కొన్ని ఇళ్లలో తల్లిదండ్రులు కూడా తప్పు ఉంటారు, తల్లిదండ్రులు కూడా తప్పు ఉంటారు. చూడండి, ఒకవేళ దేవుడు ఎదుగుతున్నారు, సంఘంలో ఎదుగుతున్నారు, కొంతమంది తల్లిదండ్రులు నేనే చూశాను మన చర్చిలోనే. వాళ్ళు బాగా తిరుగుతున్నప్పుడు, పిల్లలు బాగా అల్లరగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి, అయ్యా ప్రార్థన చేయ, పిల్లలు మాట వినట్లేదు అయ్యా, అసలు బాగా తిరుగుతున్నారంటే అందరూ బాగా ప్రార్థన చేసేవాళ్ళు, ఆల్రెడ్ ప్లేట్స్ వాటిలో వాళ్ళు చక్కగా చర్చికి వచ్చి ఆత్మీయంగా బలపరచబడి మారు మనసు పొంది బాప్తిసం ఉంది చక్కగా ఎదుగుతుంటే వెనకాల తల్లిదండ్రులు సనువులు స్టార్ట్ చేశారు. పద్దాక చర్చేనారా నీకు? పద్దాక చర్చేనా? పద్దాక ఆ ప్రార్థనలేనా నీకు? పద్దాక చర్చలు ఆ పని ఈ పని వెళ్ళిపోతున్నావు? పద్దాక నీకు అదేనా? ఇంక వేరే ఈ ఇంటికి రావా చూడవా? ఇంటికి రాకుండా చూడనంత స్టేజ్లో ఎప్పుడు చర్చలు యవనస్తులు పెట్టనండి నేను. లాస్ట్కి చర్చలు ఎక్కువ ఉండి ఆత్మీయంగా బలపరచబడుతుంటే ఎప్పుడైతే ఈ మాటలు పిల్లలు ఆగిపోయారు, అలా ఆగిపోయిన పిల్లలు అందరూ చెడిపోయారు. టోటల్గా దేవుడి నుంచి టోటల్ వ్యతిరేకమైపోయారు, దేవునికి విరోధం అయిపోయారు. చూడండి, గమనించండి ఒకసారి, దేంట్లో నీ పిల్లలు ఎదుగుతున్నారు? మంచిగా ఉన్నారా? వెళ్ళని ఆ దారిలో వెళ్ళని. ఆత్మీయతలు ఎదుగుతున్నారు, ఎదిగినాయి. చక్కగా అన్ని విషయాలు ఆత్మీయతలో దేవుడి కొరకు వైరాగ్యం మీరు పరిగెడతారా? పరిగెత్తని. కొన్నిసార్లు పిల్లలు మంచిగా ఉండి తల్లిదండ్రులు చెప్తారు, నాన్న ఈ పని చేయమని మనం మంచిది కాదా మన కుటుంబానికి అంటే తల్లిదండ్రులు కూడా వినాలి. అందుకే అంటాడు పౌలు సంఘానికి నేర్పిస్తా, తండ్రులారా మీ పిల్లలకి కోపము రేపక. ఏమి రేపొద్దు? యవన కాలంలో ఉన్నప్పుడు మోస్ట్లీ ఫస్ట్ యవనస్తులకు వచ్చేది ఏంటిది? గట్టిగా కోపమే. అందులో మగ పిల్లలకి చాలా ఫ్రీగా వస్తుంది, ఆడపిల్లలే తక్కువ కాదండి ఈ జనరేషన్, వాళ్ళు కూడా బాగానే వస్తుంది కోపం వచ్చారు, అంతేనా? కోపం రావద్దు. తల్లిదండ్రులతో కూడా దేవుడు చెప్తాడు, నువ్వు రేపుతున్న కోపాన్ని బట్టే నీ పిల్లలు ఆత్మీయ జీవితం చెడిపోతుంది. నువ్వు దేవుడు నీ పిల్లలు ఎలా ఎదగాలనుకున్నారో ఆ ఎదిగేది పడిపోయింది. ఒకసారి ఒక తల్లిదండ్రులు బాగా ప్రార్థన చేశారు, వాళ్ళ అబ్బాయి మంచి సేవకుడు అవ్వాలి, మంచి గొప్ప పొజిషన్లో ఉండాలని ప్రార్థన చేశారు. బాగా తాగుతున్న యవనస్తుడు, దేవునికి విరోధమైన యవనస్తుడు, దేవుడు పట్టుకున్నాడు, మార్చాడు, లాస్ట్కి సేవకుడు అయ్యాడు. అందరూ సంతోషం, సేవకుడు అయ్యాడు, అమ్మయ్య ఒక మంచి మార్గంలోకి వచ్చాడు, సేవకుడు ఈరోజు చెప్పే వాక్యం చెప్పే పొజిషన్కి వచ్చేసాడు సేవకుడు అనుకొని చక్కగా అందరూ సంతోషపడతా ఉన్నారు. ఆ నాన్నకి అసూయ వచ్చేసింది. చూడండి ఎంత దారుణం చూడండి. ఆ నాన్నకి పిల్లలు వాడబడుతుంటే, పిల్లలు గొప్పవాళ్ళు అవుతుంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలి? గట్టిగా 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 సంతోషంగా ఉండాలి. ప్రతిదానికి నా కొడుకు పేరే చెప్తున్నా, నా పేరు చెప్పట్లా. చూడండి తండ్రి, చూడండి తండ్రి ఆలోచన. ప్రతిదానికి నా కొడుకు దగ్గరికి వెళ్తాను, నా దగ్గర రాట్లా. తండ్రికి అసూయ వచ్చేసింది. లాస్ట్కి కొడుకు మీద కోపం పెంచేసుకున్నాడు, బాగా పెంచేసుకున్నాడు కోపం. ఒకరోజు ఆ కొడుకు వచ్చి చెప్పాడు, అన్న ఇలా ఉందా నా పరిస్థితి అంటే, నేను వెళ్ళి అడిగాను ఇంటికి, వాళ్ళ అమ్మ నాన్న అడిగా,
ఒకప్పుడు మీరు ఏం ప్రార్థన చేశారు? నా కొడుకు బాగా చెడిపోతే బాగుపడాలని ప్రార్థన చేశాను, దీవించబడాలని ప్రార్థన చేశాను, సేవకుడు అవ్వాలని ప్రార్థన చేశాను. మరి ఈరోజు నీ కొడుకు దీవించబడితే వాడబడితే నీకే కదా ఘనత, తండ్రిగా నీకే కదా ఘనత, తల్లిగా నీకే కదా ఘనత. ఈరోజు ఎందుకు నీకు అసూయ చేసింది? కొన్నిసార్లు ప్రార్థన చేస్తారు తల్లిదండ్రులు బాగానే, అయ్యా నా కొడుకు గొప్పవాడు అవ్వాలి, నా కూతురు గొప్పదైపోవాలి. వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేసాక వాళ్ళ గురించి చెడుగా చెప్పేది, బయట చెప్పేది ఎవరు తెలుసా? తల్లిదండ్రులే పిల్లల గురించి బయట చెడుగా చెప్తారు. నా కొడుకు నేను పట్టించుకోవట్లా, చూడట్లా. ఎప్పుడన్నా ఒక మాట నేను చెప్తుంటాను, మీ ఇంట్లో నలుగురు ఉన్నారా, మీ ఇంట్లో విషయం ఐదో వ్యక్తి కూడా తెలియకూడదు. అది క్రైస్తవ జీవితం. ఒకవేళ తెలిస్తే దేవుడికి తప్ప ఇంకో వ్యక్తి తెలియకూడదు. నువ్వు ఒకవేళ నీ వేదన ఉందా నీ కొడుకు విషయంలో, నీ కూతురు విషయంలో, మోకాళ్ళేసి ప్రార్థన చేయ, ప్రభా నా కొడుకులో ఉన్నాడు, నా కూతురులో ఉందని. పక్కనోళ్ళకి చెప్పి, బంధువులు చెప్పి, ప్రచారం చేసి, ఆలయాల దగ్గరికి వెళ్ళి చెప్పి ఏమైతే తెలిసి చివరికి నీ కుటుంబాన్ని నువ్వే రోడ్డుని పాలు చేసుకున్న వాడు అయిపోతావు. కొంతమంది తల్లిదండ్రులు చూడండి, వాళ్ళ పిల్లలు తప్పు చేసినా వాళ్ళ వరకే పెట్టుకుంటారు, వాళ్ళ వరకే చెప్పుకుంటారు, ప్రార్థన చేస్తారు, దేవుని సన్నిధిలో మొదలు పెడతారు, దేవుడు కార్యం చేస్తారు. కానీ కొంతమంది ప్రార్థన చేయరు తల్లిదండ్రులు, వెళ్ళి ఊరంతా చెప్తారు, నా కొడుకు ఇలా చేశాడు, నా కూతురు ఇలా చేసింది. ఎవరికి నష్టం? నీకే కదా, నీ కుటుంబానికి కదా, నీ కుటుంబ పరువు నువ్వే కదా తీసేసుకున్నావు. ఎప్పుడైనా గమనించండి, ప్రార్థన చేసే కృప నీకు లేకపోతే నెక్స్ట్ నీకు వచ్చే ఆలోచన తెలుసా, నీ పిల్లల విషయం నువ్వే బయట చెప్పుకుంటావు, బయట చెప్పేసుకుని కుటుంబ పరువు తీసేసుకుంటావు నువ్వే. నేను ఎప్పుడు చెప్తుంటా చర్చిలో, మీ కుటుంబ విషయాలు, నేను ఇంకోటి కూడా చెప్తాను, ఒకవేళ సేవకుడైనా నాతో అయినా చెప్పాల్సిన విషయాలు మాత్రమే చెప్పండి, మిగతా అన్నీ చెప్పాల్సిన అవసరం. అసలు చెప్తే వినే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కార్యము చేసే ఒక దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన కుటుంబం విషయంలో కార్యాలు చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనతో చెప్పడం అలవాటు చేసుకోవాలి, ఆయన దగ్గర కన్నీరు కాచి ఆయన దగ్గర మొర్ర పెట్టే ఆ కృపను అలవాటు చేసుకోవాలి. మనం ఊరికి అందరికి ప్రచారం చేసుకోకూడదు. చర్చిలో చాలా వరకు ఈరోజు జరుగుతున్న పెద్ద తప్పు, వాళ్ళ సమస్యలు అందరితో చెప్పేసుకుంటే వీళ్ళు ఏమనుకుంటారంటే అందరూ నా కోసం ప్రార్థన చేసేస్తారు, అందరూ వీళ్ళు చెప్పేస్తారు, అయ్యా నా కొడుకు పరిస్థితి ప్రార్థన చేయవా, నా కొడుకు పరిస్థితి వాళ్ళు ప్రార్థన చేయవా. ఒక ఇద్దరు ముగ్గురు ఆత్మీయంగా ఉంటారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు, మిగతా వాళ్ళు అలా ఉండరు. ఇదిగో వాళ్ళ కొడుకు ఇలా ఉన్నాడంట, ఆమె చెప్పింది నాకు, ఇగో వాళ్ళ కూతురు చేసిందంట, ఆమె చెప్పింది నాకు, వాళ్ళ అమ్మాయి చెప్పింది నాకు అని ప్రచారం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు జాగ్రత్త. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, చర్చ్ ఈజ్ స్పిరిచువల్ హాస్పిటల్, ఇది ఆత్మీయ వైద్యశాల. ఇక్కడ అందరూ ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ రోగులే ఉంటారు. రోగులు బాగుపడడానికి ఈ స్థలానికి వస్తారు, రోగులు స్వస్థపరచబడడానికి వస్తారు. నువ్వు వెళ్ళి నీ కొడుకు రోగాన్ని ఇంకో రోగికి చెప్తే ఉపయోగమే ఉంది? డాక్టర్ చెప్పినా ఉపయోగమే. మన పక్షాన పరమ డాక్టర్ మన యేసయ్య, ఆయనతో చెప్పడం అలవాటు చేసుకోవాలి, ఆయనతో చెప్పడం అలవాటు చేసుకోవాలి. ప్రతిదీ ఊర్లోకి వెళ్ళి చెప్పే మాకు. తల్లిదండ్రులారా, మీరు కొన్నిసార్లు మీ పిల్లలకి కోపాన్ని రేపుతూ ఉంటారు. ఈవెన్ నేను మళ్ళీ చెప్తున్నా, దైవజనుడిగా నాకు ఏది చెప్పాలో అంతవరకు చెప్పను. నేను ఇంకోటి కూడా చెప్తాను, నాకు బాగా అలవాటు చేసుకున్న ఒక విషయం, నాకు ఏదైనా సంఘం ఏదైనా ఒక విషయాన్ని చెప్తే, అంటే ప్రార్థన చేయమని ఒక విషయం చెప్తే, ఇది ఎవరితో చెప్పొద్దని అంటే ఈవెన్ మా అమ్మ నాన్న కూడా చెప్పను, నేను మా డాడీ మమ్మీకి చెప్పను, ఈవెన్ రీసెంట్గా నాకు మ్యారేజ్ అయింది, నా భార్య కూడా చెప్పను. నేను కొన్ని సంఘం విషయంలో అంత జాగ్రత్తగా ఉంటాను. నేను చాలా జాగ్రత్తగా గమనిద్దాం ఒకసారి. అన్ని అందరికీ చెప్పొద్దు. తల్లిదండ్రులు ఈ రోజుల్లో చాలా మంది వాళ్ళ కుటుంబ పరువుని వాళ్ళే తీసేసుకుంటున్నారు. నేను అండమాన్ అనే ప్రాంతానికి వెళ్ళాను 3 రోజులు దేవుని వాక్యాన్ని అందించడానికి, 2018-19 సంథింగ్. నాకు నిజంగా గుండెల్లో నిండిపోయిన సంతోషంతో నిండిపోయిన ఒక సందర్భం చూశాను. అక్కడ ఒక ఆయన బయట కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. పెద్ద చర్చి, చాలా పెద్ద చర్చి, వేల మంది విశ్వాసులు ఉన్నారు, లోపల ఆరాధన చేస్తున్నారు. ఒక ఆయన బయట కూర్చున్నాడు. నేను వెళ్ళంగానే పాస్టర్ రండి మీరే కదా వాక్యం చెప్పడానికి వచ్చిందని తీసుకొని లోపలికి వెళ్ళి స్టేజ్ దగ్గర వదిలేసి మళ్ళీ వచ్చి బయట కూర్చున్నాడు. అయిపోయింది, వాక్యం అయిపోయింది, ఆరాధన అయిపోయింది, సేవకులు నన్ను వచ్చి రిసీవ్ చేసుకుని అంతా అయిపోయింది, వాక్యం అయిపోయింది, అంతా అయిపోయి బయటకు వస్తుంటే ఆ సేవకులు గబగబా నన్ను చేపట్టుకుని తీసుకొచ్చి ఆ బయట కూర్చుని ఆయన నన్ను రిసీవ్ చేసుకుని ఆయన చూపించి, ఇది మా నాన్నగారండి అన్నాడు. ఈ సేవ అంతా ఆయన కష్టపడిందారండి. నేను అన్నా, మరి బయట కూర్చున్నారండి కుర్చీ చేసుకొని? మా నాన్న నాకు సేవ అప్పగించినప్పటి నుంచి మా నాన్న స్టేజ్ ఎక్కట్లా,
బయట కూర్చొని అందరు రిసీవ్ చేసుకుంటాడు, ప్రేమగా రిసీవ్ చేసుకుంటాడు, లోపల పంపిస్తాడు, ప్రేమగా మాట్లాడతాడు. నేను ఒక్కొక్కసారి నేను స్టేజ్ దగ్గర ప్రార్థన చేస్తుంటే కొంతమంది మధ్యలో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు కలుస్తారు, ఎందుకమ్మా వెళ్ళిపోతున్నారు, ఏంటి మీకు ఏమైనా సమస్య ఉందా అని అడుగుతుంటాడు. అందుకే మా సంఘంలో దీవించబడిందండి. ప్రైజ్ ది లార్డ్. నేను వెళ్ళి గట్టిగా పట్టుకొని ఉండాలి వాళ్ళ నాన్నగారిని. వా, ఇలా ఉండాలండి సేవకులు తల్లిదండ్రులు. అందుకనే తన కొడుకు బలంగా వాడబడుతున్నాడు. ఈరోజు అండమాన్లో 3 సంఘాలు, గొప్ప గొప్ప సంఘాలు. కారణం ఏంటో తెలుసా? ఆ తల్లిదండ్రి. ఎప్పుడు గమనించండి, కొన్నిసార్లు కొడుకు కనపరచబడుతున్నాడు, తల్లిదండ్రులు అసూయ పడద్దు. మీ కొడుకు కనపరచబడితే నీకు అసూయ ఏంటండి? మీ కొడుకుగా కనపరచబడితే మీకు అసూయ ఎందుకు? మీ కూతురు కనపరచబడితే మీకు అసూయ ఏంటి? అది ఘనత, మీ కుటుంబాలకు ఘనత. మీ పిల్లలు చదువుకుంటే అది మీ ఘనత. మీ బిడ్డలు గొప్ప ఉద్యోగాలు చేస్తే అది మీకు ఘనత. మీ బిడ్డలు ఆశీర్వదించబడితే తల్లిదండ్రులకు అదొక ఘనత. అది ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు గొప్పగా అసూయపడే వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి ఎక్కడ వస్తుందో తెలుసా ప్రాబ్లం? పెళ్ళయ్యేవారు నా కొడుకు బాగానే ఉన్నాడండి, వచ్చి మార్చేసిందండి మొత్తం. ఏంటి అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే, సరే కోడల పద్ధతి సాధారణంగా 80% అత్తలకు నచ్చదు. ఇప్పుడు నా కోడలు ఇలా చేస్తుంది, నా కోడలు ఇలా చేస్తుంది, నా కోడలు ఇలా చేస్తుంది అందరికి వెళ్ళి చెప్తే ఎవరు పరుగు పోతుందండి? గట్టిగా తన కొడుకు పరువే కదా. అలాగా భార్య భర్తలు మొక్కలు చేసేసిన అత్తలు చాలా మంది ఉన్నారు. ఎప్పుడన్నా గమనించండి, నీ కొడుకు జీవితం పాడైపోయినా, నీ కోడల మీద కోపంతో నీ కొడుకు జీవితం పాడైపోయినా కారణం నువ్వే. అక్కడ పోతుంది నీ కొడుకు జీవితం. నీ జనరేషన్ పాడైపోతుంది. దేవుడి కృప ఇవ్వాలని కూడా ఆ జనరేషన్ పాడైపోతుంది. జ్ఞానం కలిగి ఉండాలి తల్లిదండ్రులు కూడా. నల్లుడు మంచోడు కాదు అని చెప్తున్నావు చూసావా? అది ఎవరికి నష్టం? నీ కుటుంబానికే. నీ కూతురు పరుగు నువ్వు తీసేస్తున్నావు. అందుకే పౌలు సంఘానికి రాస్తా అంటాడు, తల్లిదండ్రులారా మీ పిల్లలకు మీరు ఏం చేయమాకండి, కోపాలు రాకమాకండి. కొంతమంది కొన్నిసార్లు కోళ్ళు ఎంత టైంకి అన్నం పెట్టినా నా కోళ్ళు అసలు అన్నం పెట్టట్లా. ఊరంతా చెప్తారు కొంతమంది. అదొక పైత్యం, అదొక పిచ్చి అన్నమాట కొంతమందికి. అప్పుడు భర్తలు జ్ఞానంగా ఉండాలి. ఎలా ఉండాలి? మన చర్చిలో జరిగిన ఒక సంఘటన, కొత్తగా మ్యారేజ్ అయింది భార్య భర్తలు ఇద్దరికి, ఒక 7-8 years బ్యాక్. అత్తకి ఏంటంటే అధికారం చేయాలని ఆశ ఉంటుంది, బాగా ఆశ అధికారం చేయాలి. మా కోడల్లో నేను చెప్పినట్టే అలానే అనుకుంటున్నాను. ఒకసారి ఏదో ఒక కొడుకు ఆఫీసులో ఫోన్ వచ్చింది, పలానా రోజు నా మ్యారేజ్ రండి అంటే భార్యని తీసుకొని బయలుదేరాడు మ్యారేజ్కి. భార్య ఇద్దరు కలిసి బయలుదేరుతుంటే తల్లి అడిగిందంటే గుమ్మూరు నుంచి, ఎక్కడికి వెళ్తున్నా? పెళ్ళికి వెళ్తున్నాను, నా ఫ్రెండ్ పెళ్ళి, నా కొలీగ్ ఫ్రెండ్, ఆయన నా ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్, పెళ్ళికి వెళ్తున్నాను. నీ భార్య ఎందుకురా అని అడిగిందంట. కొడుకు ఏం చెప్పాలంటే, బుర్రున్నవాడైతే భార్యను తీసుకెళ్ళి ఎవరిని తీసుకెళ్తారమ్మా, ఏముందమ్మతో అందరూ కుటుంబాలతో వస్తారు, అమ్మ వెళ్ళచ్చు కదన్నా. అన్న నేను తిరిగి చూసి, అవును నువ్వు ఎందుకు వస్తున్నావు అన్నాడండి. చూడండి ఎంత వెర్రి కొడుకులు ఉంటారంటే, కొన్నిసార్లు జ్ఞానం బుద్ధి లేని కొడుకులు ఉంటారు. కొన్నిసార్లు నువ్వు ఎందుకు వస్తున్నావు? అదేంటంటే మీరే కదా రెడీ అమ్మన్నారు, డ్రెస్ సెలెక్ట్ చేసింది కూడా మీరే కదా అనగానే, ఇప్పుడు మా అమ్మ వద్దాన్ని వెళ్ళిపో అన్నాడంట. వెళ్ళిపోయింది. ఈయన ఎక్కడ వెళ్ళేసాడో వచ్చేసిన తర్వాత వచ్చే వరకు కోడలు వేధించేసిందంట. ఎందుకు బయలుదేరావు వచ్చిన తర్వాత మీ అమ్మాయికి ఇలా చేస్తున్నా నాకు అర్థం కాలేదు, దాంట్లో తప్పేంటి, రెడీ అవ్వమని మీరే కదా, మీ ఫ్రెండ్, నా ఫ్రెండ్ వెళ్ళి కదా, మీ ఫ్రెండ్ వెళ్ళి కదా అంటే, కొడుకు మా అమ్మ ఎంత చెప్తా అంతే. నిజంగా ఇది కూడా తప్పే మగవాళ్ళ విషయంలో. కొన్ని విషయాల్లో జ్ఞానం ఉండాలి. మనం చేసే పనులకి ఒకవేళ కొన్నిసార్లు అమ్మ తప్పు ఉంటుంది, కొన్నిసార్లు భార్య తప్పు ఉంటుంది. అది కరెక్ట్గా అర్థం చేసుకుని జ్ఞానం ఉండాలి కొన్నిసార్లు దేవుని బిడ్డలకి. గమనిద్దాం ఒకసారి. ఇది చూడండి, అందుకనే పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తా 2 విషయాలు రాస్తున్నాడు. ఒకటి, పిల్లలారా ఇదిగో మీ తల్లిదండ్రుల్ని సన్మానించండి. రెండో మాట అంటున్నాడు, ఇదిగో తండ్రులారా మీ పిల్లలకి ఏం చేయమాకండి, కోపం రేపద్దు. తర్వాత అంటాడు, ప్రభు యొక్క శిక్షణలో బోధలోని వారిని ఏం చేయండి, పెంచండి. తండ్రులారా మీ పిల్లల్ని ఇదిగో ప్రభు శిక్షణలో, దేవుని వాక్యంలో, దేవుడు మనం ఎలా బ్రతకమన్నాడు, ఎలా జీవించమని దాంట్లో పెంచండి. దాంట్లో ఏం చేయండి, దాంట్లో పెంచండి. పౌలు సంఘానికి రాస్తున్నాడు.
ఈరోజు నేను ఒక చిన్న వర్క్ చెప్తాను. నా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారన్న ఒకసారి నిలబడండి. ఒకసారి మా అమ్మ నాన్న ఇక్కడే ఉంటున్నారు, ఈ ఊళ్ళో కోయంబత్తూరులో ఉన్నాను, నిలబడండి ఒకసారి. అమ్మ ఉంటే అమ్మ, నాన్న ఉంటే నాన్న, ఎవరు ఒకసారి నిలబడండి. నిలబడాలి ఫాస్ట్గా, టక్ 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 నిలబడాలి. మీరు ఈరోజు ఏం చేయాలి తెలుసా? ఒకవేళ మిగతా కూర్చున్న వాళ్ళకి లేదని కాదు, మీరు ఊరు వెళ్ళాక, మీరు ఊరు వెళ్ళాక ఈరోజు మీరు ఏం చేయాలి తెలుసా? మీ అమ్మ నాన్నకి వెళ్ళి మీరు భోజనం పెట్టాకే మీరు తినాలి. అర్థమవుతుందా? ఈ రోజు మీరు స్టార్ట్ చేయాలి. చాలామంది చర్చిలో వాక్యాలు అంటారు, ఫలాలు రావట్లా, తల్లిదండ్రులు గౌరవించడం రావట్లా, ప్రేమించడం రావట్లా. అమ్మ తినిందో తినలేదో అడగం, నాన్న తిన్నాడో తినలేదో అడగం. వాళ్ళకి వడ్డించి వాళ్ళు తినిన తర్వాత మీరేం చేయాలి? ఒకసారి యవనస్తులు అందరూ నుంచండి, యవనస్తురాలు అందరూ. మా అమ్మ నాన్న ఊర్లో ఉన్నారు అన్న వాళ్ళు కూడా నుంచండి. మా అమ్మగారు నాన్నగారు ఊర్లో ఉన్నారు, నుంచండి. మీరు ఫోన్ చేసి ఎక్క మీద ఏం చేయాలి చెప్పండి? తిన్నారా లేరని ఊరు వెళ్ళాక అడగాల, ఊరు వెళ్ళాక అడగాల. ఏం చేయాలి? ఇది సరదాగా నవ్వుకోవడానికి కాదు, సీరియస్గా చెప్తాను నేను, సీరియస్గా చెప్తున్నాను నేను. వాళ్ళు ఫోన్ చేసి అడగాలి, మీరు తిన్నారా తినలేదు, ఇక్కడ ఉన్నారా, వాళ్ళకి వడ్డించండి, పెట్టండి వాళ్ళకి. వాళ్ళు పెట్టాక వాళ్ళు తిన్నాక తినండి. ఆకలింగా వెళ్ళి అన్నం పెట్టేసుకొని తినడం, దుప్పటేసుకొని పడుకొని నిద్రపోవడం. అమ్మ తినలేదా? పాప 20 సంవత్సరాలు నా కోసం కష్టపడ్డారు, దేవుడు సన్మానించుకున్నాడు, దేవుడు కనపరచమన్నాడు. వాక్యం వినడం కాదండి, ప్రాక్టికల్ లైఫ్లో మనం చేయకపోతే వాక్యానికి మనం విలువ ఉన్నట్టే. విలువ ఇక్కడ నుంచి చెప్తాను. తల్లిదండ్రులని కోప్పడి, ఒకవేళ న్యాయమైన కోపం అయితే కోపడం తప్పలేదు. న్యాయంగా మీరు పెద్దవాళ్ళు అయ్యారు, మీకు భార్య పిల్లలు వచ్చారు, న్యాయంగా ఈ విషయంలో మా అమ్మ నేను అరవకపోతే, అరవడం కూడా ఒక లిమిట్ ఉండాలి. కోపడకపోతే తప్పే, న్యాయమైన విషయంలో కోపడకపోతే తప్పే. కానీ ప్రతిదాన్ని మౌనం ఉంటే దేవుడు కూడా ఉంటాడు. చేస్తారా? దూరం ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తారా? ఈరోజు ఒకరోజేనా? హలో ఏంటి చెప్పండి? ప్రతిరోజు ఫోన్ చేయాలి, దూరంగా ఉంటే. ఒకవేళ ఇక్కడ ప్రతిరోజు వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళు తిన్నాకే, ఒకవేళ ఇక్కడ దూరంగా ఉంటున్నారనే వెళ్ళి పెట్టి రాపో, తప్పేం లేదు. ఊరంతా తిరుగుతావు బండి వేసుకొని, తప్పలేదమ్మా, పెట్టాలి వెళ్ళి. గుర్తుపెట్టుకోండి, మీ కొరకు వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి మీకోసం వాళ్ళు ఎంత నలిగిపోయారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, వెనక్కి తిరిగి ఒక్కసారి చూడండి. నీ తల్లిదండ్రులు ఏదన్నా సంతోషాన్ని అనుభవించారా? నీ కోసం కష్టపడ్డారు తప్ప వాళ్ళు ఏమీ చేయలేదు. ఒక ఫ్లైట్ ఎక్కింది లేదు, ఒక ఊరు వెళ్ళింది లేదు, ఒక ఊటీ వెళ్ళింది లేదు, ఒక సరదాగా తిరిగిన అనుభవం లేదు వాళ్ళకి. ఒక్కసారి చూస్తే జీవితం అంతా నీ కోసం, మీ అన్నల కోసం, మీ తమ్ముడి కోసం, మీ చెల్లెల కోసం, అది మాత్రం కష్టపడ్డారు. నేను అందుకే చెప్తాను, ఒక్కొక్కసారి బయటికి తీసుకెళ్ళండి వాళ్ళని, కొంచెం అలా తీసుకెళ్ళండి సరదా బయటికి. వాళ్ళకి పండగ బట్టలు పెట్టండి, క్రిస్మస్ వస్తుంది బట్టలు పెట్టండి, మీ చేతులతో కొనండి, సంతోషం. ఎప్పుడు మనం తిన్నామో మన కడుపు నిండిందా? ఇదే కాదు జీవితం. నీ తల్లిదండ్రులకి నీకు మేలు కలగాలంటే నీ తల్లిదండ్రులు ఏం చేయాలి చెప్పండి. ఈ సంవత్సరం క్రిస్మస్కి బట్టలు పెట్టేసి ఇక నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయమాకండి. పోయిన సంవత్సరం ఈ బట్టలు పెట్టి నువ్వేం కొన్నావు నాకు అనమాకండి. నువ్వేం పెట్టావు? ఇది బాగా ఈ జనరేషన్లో బాగా అలవాటు అయిపోయింది. అమ్మా అసలు ఏం చేసావు అమ్మా నా కోసం అనమాకండి. ఆ మాట అసలు అనడానికి మనకు అర్హత లేదు. అమ్మ ఏం చేయకపోతే ఇలా ఉంటాం మనం, నాన్న ఏం చేయకపోతే ఇలా ఉంటాం మనం. నేను ఇంకోటి కూడా చెప్తా, నేనైతే నమ్ముతాను, మా డాడీ నిజంగా మాకు ఆస్తులు ఇవ్వలేదు, కానీ ఒకటి మాత్రం గొప్ప పని చేశారు. మా డాడీ యేసుక్రీస్తుని పరిచయం చేశారు. ఆయన పరిచయం చేసిన ఆ గొప్ప దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన వెంబడిస్తున్న అన్ని నాకు వస్తున్నాయి. ఒకటి మీకేం ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు అనొద్దు. యేసుని పరిచయం చేశారు, ఒకవేళ యేసుని దేవుడిగా నీకు పరిచయం చేశారు, అంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఇంకేముందండి? ఆశీర్వాదాలను సృష్టించిన వాడు ఆయన, భూమి ఆకాశం సృష్టించిన వాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట కూడా చెప్పి ముగిస్తాను. నీ తల్లిదండ్రులు ఎంత గౌరవిస్తున్నావో, ఎంత ప్రేమిస్తున్నావో, మీ అత్త మామను కూడా అలాగే ప్రేమించాలి. అప్పుడే వాక్యం ఫుల్ఫిల్ అవుతుంది. మా అమ్మని మాత్రమే చూస్తాం, మా నాన్న మాత్రమే చూస్తాం, మా అత్తగారు స్థానం పెట్టినాం, వెనసరి చూడడం, అన్నని చూడడం, అన్నని అలా అన్నారు, వాళ్ళని ఇలా అన్నారు. ఏది ప్రేమ నీలో? మరి ఇంకా
చిన్నప్పుడు మీ నాన్న నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా, లేకపోతే మీ నాన్న చిన్నప్పుడు తాగుబోతుగా ఉన్నా, ఎలా ఉన్నా ఉండను, మీరు గౌరవించేది మాత్రం గౌరవించండి. మీరేం చేయాలో చేయండి, మీరు ఎలా ప్రేమించాలో ప్రేమించండి. ఈ ఫలాలు మనం రాకపోతే చెట్టు ఎదుగుతూ ఉంటుంది, ఫలాలు మాత్రం రావు. ఫలాలు రాని చెట్టు ఏదో ఒక రోజు నరకబడుతుందంట. ఫలాలు లేని వృక్షంగా ఎంతకాలం ఎదిగిపోతాం? చెట్టు ఎదగడం ముఖ్యం కాదు, దానికి వచ్చే ఫలాలు ముఖ్యం. ఆ ఫలాలు ఆత్మ సంబంధమైన ఫలాలేనా? అందరికి ఉపయోగపడే ఫలాలేనా? రుచిగల ఫలాలేనా? కొన్ని చెట్లు ఫలాలు వస్తాయి, రుచి ఉండదు, ఉపయోగం ఉండదు, ఎవరు తినలేరు. నువ్వు ఆత్మీయ ఫలాలు, దేవునికి ఉపయోగకరమైన ఫలాలు కాయకపోతే నువ్వు కూడా ఉపయోగం లేదు. చర్చికి వచ్చే వాక్యం వెంటనే వెళ్ళిపోవడం కాదు. అమ్మ ఒక మాట అంటే అమ్మ మీద కోపడడం కొట్టేయడం, నాన్న ఒక మాట అంటే నాన్న మీద కోపడడం కొట్టేయడం. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ అమ్మ నాన్నని ఎవరైనా మీరు కొట్టారా, మీ జీవితం అనుభవించే ఆ వేదన, ఏడుపు భూ ప్రపంచం మీద ఎవరు అనుభవించాలో ఉంటుంది. నీకు నువ్వు పెద్ద మగోడు అయిపోయావని, కండలు వచ్చేసిందని, బలం వచ్చేసిందని అమ్మను కొట్టేసి స్టేజ్కి వెళ్ళిపోయావా, నాన్న కొట్టేసి స్టేజ్కి వెళ్ళిపోయావా? వాళ్ళు కాచే ప్రతి కన్నీరుకు నువ్వు లెక్కప్ చెప్పాలి, జాగ్రత్త. ప్రతి కన్నీరుకు లెక్కప్ చెప్పాల్సి వస్తుంది, జాగ్రత్త. అందుకే చూడండి, పౌలు దేవుడు సంఘానికి ఈవెన్ పాత నిబంధనలో ఆజ్ఞలలో పెడితే ఇక్కడ సంఘానికి నేర్పిస్తున్నాడు అదే మాట. ఇది ప్రథమమైనది, ఇది ప్రథమమైనది, దీనికి మీరు లోపడాలి. మన జీవితంలో ఎలా ఉండాలి ఆర్డర్? ఫస్ట్ దేవుని కనపరచాలి, ఫస్ట్ తర్వాత 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 మన కుటుంబాన్ని, సేవకులు లేదా సంఘాన్ని. ఇంట్లో సాక్ష్యం లేకుండా ఇక్కడ నేను నుంచి ప్రసంగం చేసిన ఉపయోగం లేదండి. మా నాన్నని సరిగ్గా చూడటం, మా డాడీని సరిగ్గా చూడటం, మా మమ్మీని సరిగ్గా చూడటం, ఇక్కడ నిలబడి ప్రసంగం చేసిన ఉపయోగం లేదు. నిజంగా చెప్తాను, దేవుని కృప మా ఫ్యామిలీ మాకు బ్లెస్సింగ్ అండి. మా కుటుంబంలో మాకు గొప్ప ఆశీర్వాదం. ఏదున్నా నలుగురు కూర్చుంటా మాట్లాడుకోండి. ఇప్పుడు తను వచ్చింది, 5 కూర్చుంటా మాట్లాడుకోండి. ఇప్పుడు ఒక 80 వచ్చిందని మేము పక్కన పెట్టాం. ఏదైనా విషయం మాట్లాడుతున్నప్పుడు తను కూడా కూర్చుంటుంది పక్కన. మేమందరం ప్రార్థన చేసాక డెసిషన్ తీసుకున్నాకే 6వ వ్యక్తికి చెప్తాం బయటకు. అంతే. ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు కుటుంబం కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. అందుకే దేవుడు కుటుంబ ప్రార్థన ఎందుకు పెట్టాడు తెలుసా? సాయంకాలం వయసు కుటుంబం అందరూ కూర్చున్నాక మీరు చూడండి, చాలా కుటుంబ ప్రార్థన ఏం జరుగుతుంది తెలుసా? కుటుంబం అంతా కూర్చొని పాటలు పాడి ప్రార్థన చేసి, వాక్యం అయిపోయాక చదువుకున్న తర్వాత ప్రార్థన చేశాక కొంచెం మాట్లాడుకుంటారంట. ఆ మాటలో ఐక్యత పెరిగింది, ఆ ప్రార్థనలో ఐక్యత పెరిగింది. ఏ కుటుంబంలో అయితే కుటుంబ ప్రార్థన ఉండవో ఆ కుటుంబంలో క్రమశిక్షణ ఉండదు. ఏ కుటుంబంలో అయితే కూర్చున్న విషయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేయకుండా ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారో అక్కడ సంతోషం ఉండదు. దాంట్లో ఒక వయసు వచ్చేసాక మా నాన్నకి ఎందుకు చెప్పాలి అనుకోవద్దు, మా అమ్మకి ఎందుకు చెప్పాలి అనుకోవద్దు. నువ్వు మీ అమ్మ బ్రతికున్నంత వరకు, మీ నాన్నకి బ్రతికున్నంత వరకు నువ్వు ఏ కార్యం చేస్తున్నా వెళ్ళి చెప్పాలని. వాళ్ళు చెప్పాక మిగతా వాళ్ళకి చెప్పాలి. అర్థమవుతుందా? ఈ క్రమశిక్షణ కుటుంబం లేకపోతే, ఈ గౌరవం కుటుంబంలో ఒకరికొకరు లేకపోతే నువ్వు దేవుని సంఘానికి వచ్చిన ఉపయోగం లేదు. ఫలాలు లేని చెట్టుగా పెరుగుతున్నావు. ఫలాలు లేని చెట్టే నువ్వు. ఫలాలు లేని చెట్టు దేవుడికి అవసరం లేదండి. ఏసైకి ఒకసారి ఆకలి వేసింది, ఆయన వెళ్ళాడు, అంజూరపు చెట్టుకి ఏం లేదు, ఫలాలు లేవు. ఆయన ఆకలితో ఒకరోజు నీ దగ్గరికి వస్తారు, ఆత్మీయ ఆకలితో. నీలో ఫలాలు కాయలేదు అనుకో, ఉపయోగం లేదు. ఆ అంజూరపు చెట్టుని చూసి ఆయన శపించాడంట. ఆయన అంజూరపు చెట్టు అన్నీ అది శపించి పడిపోయింది. అది ఈరోజు ఒక్క మాట గమనిద్దాం, ఏసై దగ్గరికి ఏదో ఒక రోజు వచ్చి దర్శిస్తాడు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఆ రోజు ఫలాలు ఇచ్చే చెట్టుగా ఉంటావా, ఫలాలు లేని చెట్టుగా ఉంటావా? ఒకసారి నేను ఆలోచన చేసుకో. ఒకసారి అందరూ కూడా మోకరిద్దాం, 1 నిమిషాలు.